ఇదా బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయింది కదా 8కు నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడుక్కుంటున్నా. బిగ్ బాస్ అంటే ప్రశాంత్ ఎట్లయితే చేస్తారో మీరు అట్లా చేస్తున్నారా? ఎట్లా అంటే ఎట్లా చేశాడు? నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి రైతు బిడ్డ అంటూ చెప్పారు కదా, మీరు కూడా అట్లనేనా? అంటే కొత్తగా అవకాశం కల్పించండి అని అడుక్కుంటున్నా. రెస్పాండ్ అయ్యారా మరి? మా అమ్మ కూలి పని చేస్తుంది కాబట్టి కూలి బిడ్డ అని పెట్టిన. నా పేరు కాతోజ్ ఒరిజినల్ పేరు. ఇది సినిమా కంటెంట్ నెగిటివ్గా పెట్టుకుంటేనే నేను ఈరోజు ఈడ ఉన్నా. నేను 2004లో నా పేరు కాతూరు రామాచారి, ఒరిజినల్ పేరు విశ్వకర్మ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. మా అమ్మ కూలి పని చేస్తుంది, మా నాన్న కూలి పని చేస్తాడు, నేను కూడా కూలి పని చేసేది. ఎన్ని రోజులు ఈ కూలి బతుకులు? ఇల్లు లేదు, పొలం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మనం కూడా ఎన్ని రోజులు ఈ బతుకులు, మనం కూడా పై స్థాయికి పోవాలనే ఒక ఆలోచనతోటి 2004లో ఈ పేరుతోటి 2004 నుంచి మొన్నటి దాకా ఈ పేరుతో తిరిగిన. ఇంకొక నెల రోజులు పోతే 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు ఈ పేరుతో తిరిగితే ఎక్కడ అవకాశాలు లేవు, ఎక్కడ గుర్తింపు లేదు. మీ మీడియా వాళ్ళు కూడా ఇటు పిలుస్తుంటే అడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఇటు వస్తున్నారంటే నేను నెగిటివ్ ప్రజలకి, పబ్లిక్కి, మీడియాకి, సినిమా వాళ్ళకి నెగిటివ్ అంటేనే ఇష్టం. అందు గురించి నా ప్రవర్తన నెగిటివ్ చేసిన, నా పేరు కూడా నెగిటివ్ చేసుకోవడం వల్ల ఈ పేరు కూడా నాకల్ నేను పెట్టుకోలే, మీలాంటి మీడియా మిత్రుల సలహా ద్వారా చాలా రోజులు అవుతుంది. సలార్ మూవీ చూసావా? డైలాగ్ వచ్చింది కదా, అంత ముందు పేరు పెట్టుకున్న తర్వాత డైలాగ్ ఫేమస్ అయింది. మన్మథ రాజ్ అంటే ఏంటి, ఒక అమ్మాయి అబ్బాయి అంతే. నేను సలార్ మూవీ చూసారా లేదా? చూసాను మేడం. అది అందు గురించి మనం కూడా ఒక స్థాయికి పోవాలి అనే ఒక ఆలోచనతోటి 2004లో వస్తే సినిమా ఇండస్ట్రీ చుట్టూ 19 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇక్కడికి రాలే, సంవత్సరం నుంచే వస్తున్నా. విరాట పర్వం సినిమా నుంచి ఇక్కడికి వస్తున్నా. అంతకుముందు రాలే. అంతకుముందు సినిమా ఆఫీసుల చుట్టే తిరిగిన. రివ్యూ చెప్తే అవకాశాలు రావని చాలా మంది చెప్పారు. రివ్యూ చెప్తే రోడ్ల మీద రోడ్డు మీద రివ్యూ చెప్పడానికి సినిమా అవకాశాలు రావని చాలా మంది చెప్పారు. రోడ్డు మీదకి రాలే. నేను 19 సంవత్సరాలు ఆఫీసుల చుట్టే తిరిగిన, ఒక్క అవకాశం కూడా రాలే. ఈ విరాట్ పర్వం నుంచి ఒక మిత్రుడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సలహాతోటి విరాట్ పర్వం నుంచి ఇక్కడికి వచ్చిన. 19 సంవత్సరాల నుంచి నాకు గుర్తింపు లేదు. 1 సంవత్సరం నుంచి పేరు మార్చుకున్నా. నాకు ఈ రోజు ఎక్కడ పోయినా కానీ ఒక ఐడెంటిఫై ఉన్నది మీ ద్వారా, ఈ రివ్యూ ద్వారా, మీ ద్వారా, మీ మీడియా ద్వారా, మీ ద్వారా ఒక గుర్తింపు ఉన్నది. నాగార్జున గారికి నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇస్తే, బిగ్ బాస్ ద్వారా, నాది బిగ్ బాస్ టార్గెట్ కాదు, సినిమా టార్గెట్. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని సినిమాలో ఒక అడక్కదిన క్యారెక్టర్ అయినా పర్వాలేదు, అడక్కదిన పిచ్చోని క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఒక పిచ్చోని క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఏదైనా చేస్తా. మనకు సినిమా టార్గెట్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా. సినిమాలో ఏదైనా అవకాశం వస్తే ఇది మానేస్తా. కాకపోతే బిగ్ బాస్ ద్వారా కొన్ని అవకాశాలు వస్తున్నాయి. తేజ కానీ, మన అమర్దీప్ కూడా కానీ, మన రవితేజ తీసుకుంటున్న అమర్దీప్ కానీ, ఆ తేజ కానీ, మొన్న శోభ కానీ, మన తేజ కూడా సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. ఆ రకంగా అడుక్కుంటున్నా. అది ఇప్పటివరకు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా మరి మేడం? ఒక 3 సినిమాలలో మాత్రం అవకాశం వచ్చింది. మాత్రం చిన్న క్యారెక్టర్. బిగ్ బాస్ గురించి చెప్పండి. అదే బిగ్ బాస్కి వెళ్ళాలని అంటున్నారు కదా, మరి అక్కడి నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? మీ ద్వారా నుంచే రెస్పాండ్ చేసుకుంటున్నా. మీ ద్వారానే. ఇప్పుడు అమ్మాయినా, అయ్యైనా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, హీరో అయినా, జీరో అయినా నాకెవరు? మీరే. నాకు ఫస్ట్ ప్రాధాన్యత మీకే ఇస్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ సినిమాకి వచ్చిన అబ్బాయిలు కూడా నాతోటి ఈరోజు నా సెల్ఫ్ తీసుకుంటున్నారంటే మా అమ్మ ద్వారా కాదు, మాయ ద్వారా కాదు, ఏ ప్రొడ్యూసర్ ద్వారా కాదు, హీరో కాదు, ఏది కాదు, మీరు. మీ ద్వారానే ఈ డైలాగ్ ఫేమస్ అయింది. నేను అడుక్కుంటున్నా. నమ్మకం ఉందా మరి ఖచ్చితంగా ఇప్పుడు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్? నమ్మకం ఉంది.
మీరు దలుచుకుంటే సీఎం కూడా వార్డు నెంబర్ గెలవకుండా చేస్తారు. సీఎం చేసిన ఆయన కూడా మీరు మీడియా తలుచుకుంటే వార్డు నెంబర్ కూడా గెలవని పరిస్థితి చేస్తారు. మీరు ఒక వార్డు నెంబర్ని కూడా ఎంపీ చేసే సత్తా మీకున్నది. అందు గురించి నేను 19 సంవత్సరాలని వాళ్ళు అడుక్కున్నా, బంద్ చేసి మిమ్మల్ని అడుక్కుంటాను. సినిమా చూసావా మరి? సలార్ సినిమా మూవీ చూసారా? ఎలా ఉంది? ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనేమనుకున్నా అంటే ప్రభాస్ గారు 100 కోట్లు తీసుకుంటున్నాడు, అవసరమా 100 కోట్లు ఆయనకి అనుకున్నా. కానీ ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు 1000 కోట్లు తీసుకున్నా తక్కువే అనిపిస్తుంది. పెట్టుబడి పెట్టిన వ్యక్తి సినిమాకు 100 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తున్నాయి, 1000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు వస్తున్నాయి. అలాంటి ఎప్పుడు తీసుకుంటే తప్పు లేదు కదా అనేది ఈరోజు ఈ సినిమా ద్వారా నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం 12 గంటలకు లేచి 1 గంటకు స్నానం చేసి 3 గంటలకు వచ్చినాం మేడం. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 3 గంటలకు సినిమా చూసి బయటకు వస్తే 7 గంటల వరకు మీలాంటి వాళ్ళందరూ వచ్చారు. మీరు కూడా ఆ సినిమా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ప్రధానంగా, ఇక మీడియా వాళ్ళంటే ఈటీవీ మా టీవీ వాళ్ళందరూ అంటే శాలరీ కోసం చేస్తారు అనుకో. చిన్న యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సినిమా రిలీజ్ అయితే వాళ్ళ పబ్లిక్ టాక్ ద్వారా మీరు కూడా బతుకుతున్నారు కదా. అందుకు మీరు కూడా ఉపాధి ఏది మీ భార్య పిల్లలు కానీ అమ్మ నాన్న పోషించుకుని రూమ్ రెంట్లు కానీ దీని ద్వారానే కదా. అట్లా నేను 7 గంటలకు బయటకు వస్తారు కూడా మీరు ఉన్నారు. అట్లా 7 గంటలకు ఫుల్ టికెట్ నన్ను అడుగుతున్నారు వచ్చి చాలామంది. బుక్ మై షో బంధు, ఆడ కౌంటర్ మీద బంధు నన్ను అడుగుతుంటే అన్న 7 గంటలకు బంధు, 10 గంటలకు బంధు, 2 గంటలకు బంధు, మొత్తం బంధు టికెట్లు దొరకలేదు. సినిమాలో బాగా ఎమోషన్ వర్కౌట్ అయిందంట ఈ సినిమాలో. సూపర్ అయింది. ఎలా ఉంది? మదర్ సెంటిమెంట్ ఇంకా బ్రదర్ సెంటిమెంట్ సాంగ్ కూడా అంటే గూస్ బంప్ తెప్పించి ఏడిపించారని చెప్తున్నారు. మరి ఏడ్చారా మీరు? థ్యాంక్ యూ. సూపర్ ఉంది మేడం, సూపర్ ఉంది. ఎందుకు మీరు ఎమోషన్ గా కనిపిస్తున్నారు? ఇంతకు ముందు ఇట్లా లేరు అంటే సినిమా ద్వారా ఇట్లా అయిపోయారా? ఇష్టం నువ్వు ఇస్తానంటే నిన్ను అడగను. ఎవరిచ్చినా తీసుకుంటా భయ్యా. అరే ప్రేమతోటి ఇస్తుంటే తీసుకోవద్దు అన్నది కదా, తప్పది 100% తప్పు. నువ్వు కూడా ఇస్తానంటే తీసుకోవాలి. ఈ సినిమా చూసే అంటే ప్రపంచంలో బతకాలంటే డబ్బులు కావాలి. బతకపోతే నేను ఈరోజు ఈ మైకులకి నా గొంతు ద్వారా చెప్తున్నా అంటే నేను ప్రాణంతో ఉన్న కాబట్టికే చెప్తున్నా. నేను ప్రాణంతో ఉండాలంటే ఉదయం అన్నం తినాలి, మధ్యాహ్నం అన్నం తినాలి, నైట్ అన్నం తినాలి. ఈ 3 పూటలు అన్నం తింటేనే రేపు వచ్చేసి మీకు చెప్తా. ఈ 3 పూటలు తినలేదనుకో ఇట్నే 30 రోజులు తినకపోతే 31వ రోజు మినిమం డిగ్రీ గయా అని మీరే పెడతారు. ఈ సినిమా ద్వారా గురించి డబ్బులు ఇస్తానంటే తీసుకుంటా అంటున్నా, తప్పు లేదు కదా. అవునా కదా మరి అవునా కదా. సినిమా గురించి సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. మీరు ఇంత ఎమోషన్ అవ్వడానికి గల కారణం కూడా సినిమానేనా? మీరు అంటే ఈ రోజు బాగా ఎక్కువ ఎమోషన్ గా అనిపిస్తున్నారు. మీరే ఈ రోజు సినిమాకి వచ్చిన వాళ్ళందరూ ఊర్ల నుంచి కూడా అక్కడ టికెట్లు దొరుకుతలేవు మేడం. అక్కడ ఊర్లలో హైదరాబాద్ మొత్తం కూడా ఏ థియేటర్లు కూడా టికెట్లు దొరుకుతలేవు. ఐమాక్స్లో టికెట్ దొరుకుతుందని ఆశతోటి వచ్చిర్రు. దొరికిన వాళ్ళు సెల్ఫీ తీసుకుంటున్నారు. చూసిన వాళ్ళు కూడా సెల్ఫీ తీసుకుంటున్నారు.